ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కాకినాడలో స్థానిక డి కన్వెన్షన్ నుండి జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ వరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలు మాట్లాడుతూ వెన్నుపోటుకు మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. ఇది మొదటిసారి కాదని గతంలో 2014-19 ఎన్నికల సమయంలో కూడా ఇలానే మోసపూరిత హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తామని, బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజంగా మారిందని విమర్శించారు. 2024 ఎన్నికల సమయంలో రైతులకు, మహిళలకు, యువతకు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును అణిచివేస్తూ కూటమి ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. అవసరం ఉన్నప్పుడు అందరినీ దగ్గరకు చేర్చుకుని అవసరం తీరిన తర్వాత ఒక్కొక్కరికి వెన్నుపోటు పొడుస్తూ పైకి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ పాలన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడడం వైఎస్ఆర్సీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాంటి 6 కోట్ల ఆంధ్రుల్ని వెన్నుపోటు పడడం ఒక లెక్క, వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి వర్గానికి వెన్నుపోటు పడడం జరిగింది. తల్లులకు వెన్నుపోటు పడిచారు, విద్యార్థులకు వెన్నుపోటు, యువతకి వెన్నుపోటు, రైతులకు వెన్నుపోటు, అదే విధంగా చూసుకున్నట్లయితే నేతన్నలకు వెన్నుపోటు, ప్రతి ఒక్క వర్గానికి కూడా వెన్నుపోటు పడడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా మంచి జరగట్లేదు. ముఖ్యంగా మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎంతో మంది యువత ఎన్నో ఆశలతోటి ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈ రోజు దాంట్లో కూడా అవకతవకలు చేయడం నిజంగా చాలా దారుణమైన, అమానుషమైన విషయం. మనందరం కూడా దాన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఈ వారం రోజులు బట్టి కూడా ప్రతి ఒక్కరూ కూడా అలుపెరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, స్థానిక ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముసలి వాళ్ళని, ముఖ్యంగా విద్యార్థుల్ని, అంతేకాకుండా యువతని అందరినీ కూడా మోసం చేసి మనం చూసుకుంటే మొన్న మెగా డిఎస్సీ అని పెట్టారు. మెగా డిఎస్సీ కాదండి, అది దగా డిఎస్సీ. ఎంతో మంది నిరుద్యోగులు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు చూసుకుంటే మేము అభివృద్ధి సాధించాము, మేము ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నాము అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి సాధించింది. ఎందులోని మహిళల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది, మహిళల మీద అఘాయిత్యాలు సాధించడంలో అభివృద్ధి సాధించింది, ముఖ్యంగా విద్యార్థులు వంచడంలో అభివృద్ధి సాధించింది, యువతని, నిరుద్యోగుల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. నేను ప్రశ్నించడానికే ఉన్నాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ఒక నాయకుడు ఉన్నారండి. ఆ నాయకుడు ఈ రోజు మరి ఏం చేస్తున్నారు? ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ప్రజలను మోసం చేశారు. ఆయన ఒకటే అనుకుంటున్నారేమో, 3 సంవత్సరాలు అలా కాలం గడిపేసి ఆఖరి సంవత్సరంలో పథకాలు ఇస్తే నేను నెగ్గుతాను. ప్రజలు అంత అమాయకులు ఏం కాదండి, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. 2029 ఎలక్షన్స్ లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి